టైప్ 1 డయాబెటీస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాము. టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ సెల్స్ ఇన్సులిన్ తక్కువ పరిమాణాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటీస్ కాంప్లికేషన్స్ కి దారి తీస్తుంది అనమాట. ఈ టైప్ 1 డయాబెటీస్ మేనేజ్మెంట్ లో కంపల్సరీ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ థెరపీ, గ్లూకోజ్ మానిటరింగ్, డయట్ అండ్ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ ద్వారానే ఈ టైప్ 1 డయాబెటీస్ మేనేజ్ చేయగలం. ఇన్సులిన్ పేరు రూపేణా నోటి ద్వారా తీసుకోలేమండి, ఎందుకంటే స్టమక్ యాసిడ్స్ ప్యాంక్రియాస్ హార్మోన్ ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. కాబట్టి ఇన్సులిన్ థెరపీ బై ఇంజెక్షన్స్, సిరంజెస్ ద్వారా కానీ ప్రీలోడెడ్ పెన్స్ ద్వారా కానీ స్కిన్ సబ్క్యూటేనియస్ గా అండర్నీత్ స్కిన్ మాత్రమే తీసుకోగలమండి. ఈ ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా బ్లడ్ లో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ని న్యూట్రలైజ్ చేసి సేఫ్ అండ్ టార్గెట్ రేంజ్ మేనేజ్ చేసుకునేలాగా ఈ ఇన్సులిన్ హార్మోన్ హెల్ప్ చేస్తుందండి. ఇన్సులిన్ 4 రకాలుగా దొరుకుతుందండి. లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్, ర్యాపిడ్ యాక్టింగ్ అండ్ ఇంటర్మీడియట్ యాక్టింగ్ అనే ఇన్సులిన్స్ అని దొరుకుతున్నాయండి. వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ, తీసుకునే ఆహార పరిమాణం ద్వారా వాళ్ళ డోసేజెస్ ని ఫిక్స్ చేయగలరు. కాంబినేషన్ ఆఫ్ లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్, ర్యాపిడ్ యాక్టింగ్ అలాగా కలిపి కాంబినేషన్ లో మనం ఇన్సులిన్ థెరపీ డిసైడ్ చేస్తాం వాళ్ళ యొక్క యాక్టివిటీ అండ్ ఫుడ్ ఇంటేక్ బట్టి. తర్వాత ఇన్సులిన్ పంప్స్ అని ఇవి వేరబుల్ సెన్సార్స్ బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని డిటెక్ట్ చేసి 24 hours గ్లూకోజ్ మానిటరింగ్ ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి ఇన్సులిన్ ని డెలివర్ చేస్తూ ఉంటుందండి. ఆటోమేటిక్ ఇన్సులిన్ డివైసెస్ అని ఆటోమేటిక్ గా ఇది గ్లూకోజ్ మానిటరింగ్ తో లింక్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి డోసేజెస్ ని అది రిలీజ్ చేసి బ్లడ్ షుగర్ ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయండి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్స్ ఉన్న డివైస్ అండి. ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ యొక్క స్పైక్స్ ని, డ్రాప్స్ ని అలర్ట్ చేస్తూ ఉంటాయండి. తర్వాత ట్రెడిషనల్ గా ఫింగర్ పిన్ ప్రికింగ్ మెథడ్ ద్వారా గ్లూకోమీటర్ ద్వారా మనం బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తెలుసుకోగలమండి. ఇన్ ఇండియా HbA1c అనేది 3 months అగ్రిగేట్ బ్లడ్ టెస్ట్ షుగర్ లెవెల్స్ చేసుకునే రకమైన టెస్ట్. దీని ద్వారా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని 3 months అగ్రిగేట్ యొక్క రీడింగ్ ని తెలుసుకోగలం. HbA1c లెవెల్స్ ఇన్ ఇండియా 7% ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. ప్రీ మీల్ అంటే బిఫోర్ ఈటింగ్ 80 to 130 అండ్ 2 hours ఆఫ్టర్ ఈటింగ్, ఆఫ్టర్ పోస్ట్ ప్రాండిల్ 180 వరకు we consider it as normal. ఆ లెవెల్స్ మెయింటైన్ అయ్యేలాగా ఇన్సులిన్ డోసేజెస్ ని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డయట్ తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉండేలాగా ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అన్ని బ్యాలెన్స్ డైట్ అడ్వైస్ చేస్తూ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, స్విమ్మింగ్, ఆ యొక్క ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఇన్సులిన్ డోసేజ్ ఫిక్స్ చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ అలోపతి ఏంటంటే ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసి ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ ప్యాంక్రియాస్ సెల్ డిస్ట్రాయ్ అవ్వకుండా మెయింటైన్ అయ్యేలాగా మెడిసిన్స్ రూపొందించారు. తర్వాత ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా తనతో తానే ఉత్పత్తి చేసుకునే విధానం, అది కొత్తగా ట్రీట్మెంట్ ప్రొసీజర్ వచ్చిందండి. అదే ఆయుర్వేద ట్రీట్మెంట్ ప్రకారం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ చేసి కొత్త సెల్స్ ని ఉత్పత్తి చేసి శరీరం దానంతటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకునేలాగా కంప్లీట్ రివర్సల్ ప్రోగ్రామ్ ఉందండి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో. మీరు మమ్మల్ని సంప్రదించి ట్రీట్మెంట్ పొందగలరు.